హాయ్ అమ్మ. ముందు వరకు కూడా మనం ఏంటంటే నెక్స్ అన్నవి ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఎలా స్టిచ్చింగ్ చేయాలన్న వరకు కూడా చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ పేపర్ మీద ఎలా కట్ చేయాలన్నది చూద్దామమ్మ. ముందుగా ఏంటంటే నార్మల్ హ్యాండ్ కటింగ్ చూద్దామమ్మ. ఫస్ట్ ఇది వచ్చేసి పేపర్ వచ్చేసి ఇలాగా 2 మడతల మీద తీసుకోవాలమ్మ. మన వైపు వచ్చేసి అతుకున్నది మన వైపు ఉండాలి, ఓపెనింగ్ అన్నది మన ముందు వైపు ఉండాలన్నమాట. ఇది పొడవు వచ్చేసి 6 తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 8 అంగుళాలు తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి కిందన హ్యాండ్ ఫోల్డింగ్ కొరకు 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ మార్కింగ్ కూడాను స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నానమ్మా. కిందన 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు చెయ్యి లూజ్ వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి 8 అంగుళాలు ఉంది కదా. ఇందులో వచ్చేసి చెయ్యి లూజ్ వచ్చేసి మనకి నార్మల్గా ఇది ఓన్లీ ఫర్ మనం నేర్చుకోవడానికి కాబట్టి నేను రఫ్గా ఒక నెంబర్ అనేది పెడుతున్నానమ్మా. ఇప్పుడు చెయ్యి లూజ్ వచ్చి 4 పెడుతున్నాను. అసలు వచ్చేసి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ పెడుతున్నాను. ఇది వచ్చేసి చెయ్యి లూజ్ 4, ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ పెడుతున్నానమ్మా. అలాగే పొడవు ఏంటంటే మనకు ఇప్పుడు 5 ఉన్నది కదా. ఈ యొక్క హ్యాండ్స్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడాను పొడవు అన్నది 10 దాటి ఉంటే మనకి ఇక్కడ ఈ సైడ్ విత్ అన్నది మనకి ఈ పైన విత్ ఉంది కదమ్మా. మనకి ఈ పైన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఈ సైడ్ వచ్చేసి మనకి ఈ సైడ్ పొడవు 5 ఉంది కదమ్మా. మనకి ఈ 5లో సగానికి వచ్చేసి ఇటువైపు ఓపెన్ సైడ్ వచ్చేసి మనకి సగం వచ్చేసి మనం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సగం అంటే మనకి 2.5 వస్తుంది కదమ్మా. ఈ 2.5కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ అసలు దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా లైన్ తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఈ పైనుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలమ్మా. ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. క్రాస్ లైన్ అన్నది గీసుకున్నాం కదమ్మా. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసుకొచ్చి మన ఒక చంక ఎంత అయితే వచ్చిందో చంక వచ్చేసి మన రఫ్గా పెట్టాను. చంక కూడా 4 పెట్టానమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 పెట్టాను. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇలాగా మన కింద చెయ్యి లూజ్కి అసలుకి లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు 1.5 ఇంచ్ అనుకున్నాం కదా. ఈ 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకొని కిందన దీనికి కూడా సేమ్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, మొత్తం 4 ఉంది కదా మనకి. ఈ 4కి 4లో సగం 2, ఈ 2 ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ లైన్ మధ్యలోకి మళ్ళీ మనం మార్కింగ్ అన్నది పెట్టుకోవాలన్నమాట. ఈ కిందకి 1/2 ఇంచ్ అన్నది మనం మార్కింగ్ కిందకి చెయ్యి ముందు భాగానికి లోతు అన్నది తీసుకోవాలమ్మా. మనం ఈ లోతు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి వారికైనా సరే బ్లౌజ్ అన్నది ముడతలు అన్నవి రాకుండా ఉంటాయమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి సేమ్ ఇవన్నీ కలుపుకుంటూ పెట్టుకున్నాం కదమ్మా. అలానే ఈ కింద నుంచి ఏంటంటే ఒక 1/4 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి ఈ రౌండ్ అన్నది చేసుకుంటూ ఇందులోకి కలిపేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఇక్కడ మనకి షేప్ అన్నది కరెక్ట్గా తిరుగుతుంది ఇందులోకి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా దీన్ని టచ్ చేస్తూ ఇందులోకి చెయ్యాలి. మనం ఏది చేసుకున్నా సరే మన అసలు భాగానికి చెయ్యాలి. ఖర్చు అన్నది ఎప్పుడు కూడా ఏమి చేయకూడదమ్మా. మనం అది నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో, ఎలా అయితే మార్కింగ్ చేసి డ్రా చేసామో ఇప్పుడు దాని మీద మనం కటింగ్ అన్నది చేద్దామమ్మా. ఇలా ఉంది కదా. ఇక్కడ సెంటర్ పాయింట్లో ఒక టక్కు, అలానే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకు అసలు 2 హ్యాండ్స్కి కలిపేసి ఇంకొక టక్కు,
అలాగే మనం ముందు భాగానికి ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి టక్ అసలు ఫ్రంట్ ఎక్కడ ముందు భాగం లోతు ఎక్కడ తీయాలని తెలుసుకోవడం కోసం ఇక్కడ 1/2 ఇంచ్ మనం డౌన్ చేసాం కదా, ఇక్కడ ఒక చిన్న కటింగ్ అన్నది మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ముందు భాగానికి లోతు మనం మార్కింగ్ చేసిన విధంగా లోతు అన్నది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న కటింగ్ అన్నది పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ అన్నది ఉండడం వల్ల ఇది ముందు భాగం అనేసి మనకి క్లారిటీగా తెలుస్తుందమ్మా. అంతే. ఈ యొక్క కటింగ్ అన్నది ఇక్కడ 1 ఇంచ్ అనేది డ్రా చేసాం కదా, ఈ 1 ఇంచ్ ఏంటంటే కుట్టేటప్పుడు మనకి ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందమ్మా. మన హ్యాండ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇలా స్టిచ్ చేసేస్తే మనకి నార్మల్ హ్యాండ్ ఇలా వస్తుందమ్మా మనకి. అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి బుట్ట చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దామమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మ బుట్ట చేతులు. ఇది పొడవు వచ్చేసి 6, వెడల్పు వచ్చేసి 11 తీసుకున్నానమ్మా. ఎందుకంటే బుట్ట చేతులు అనగానే మనకి బుట్ట రావాలి కాబట్టి కొంచెం క్లాత్ కూడా మనకి ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్నానమ్మా. బుట్ట చేతులకి ఎప్పుడు కూడాను మనం మన అసలు హ్యాండ్ ఎంత అయితే ఉందో దానికన్నా కూడాను మనకి ఎంత బుట్ట రావాలి అనుకుంటే అంత అన్నది ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసుకోవాలి. మన నార్మల్ హ్యాండ్ నేను వచ్చేసి ఒక 4 అంగుళాలు అన్నది ఎక్స్ట్రా తీసుకున్నానమ్మా. అందుకే మనకి 11 అన్నది వచ్చిందనమాట. ఇక్కడ ఏదైనా సరే ఈ సైడ్ వచ్చేసరికి మనకి పొడవు ఎంత అయితే ఉంటుందో అందులోని సగానికి వచ్చేసి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. పొడవు 6 ఉంది కదా మనకి, ఇప్పుడు 3 అంగుళాలు వచ్చేసి ఈ సైడ్ని మనకి మార్కింగ్ అన్నది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసామో దీన్ని కూడా అలానే డ్రా చేసుకోవాలమ్మా మనం. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి దీనికి మార్కింగ్ అంటూ ఏమి ఉండదు. మనం కుట్టేటప్పుడు దీన్ని లెవెల్ మనకి ఈజీగా తెలుస్తుందమ్మా. మనకి జస్ట్ ఇలా తీసుకుంటే మనకి ఈజీగా మనకి అయిపోతుందమ్మా. అలాగే కింద నుంచి ఏంటంటే ఒక 1 ఇంచ్ ఈ ఓపెన్ సైడ్ నుంచి యువతల సైడ్కి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని క్రాస్ లైన్ అన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైతే మనం కావాలి అనుకుంటున్నామో బొట్ట అన్నది అక్కడ వరకు కూడా నేను మార్కింగ్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే మనకి చిన్న కటింగ్ అన్నది పెట్టుకోవాలన్నమాట. మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నట్లయితే మనకి కుట్టేటప్పుడు మనం ఎక్కడి నుంచి ఇక్కడికే బొట్ట అన్నది పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా కూడా క్లారిటీగా పఫ్ హ్యాండ్స్ అన్నవి ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అలానే ఎలా అయితే మార్క్ చేసామో అలానే కటింగ్ చేద్దామమ్మా. మనం ఎంతైతే బుట్ట పెట్టాలి అనుకుంటున్నామో అక్కడికి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఏంటంటే చిన్నది ఇలా కటింగ్ అన్నది పెట్టుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికే మనం బుట్ట అన్నది పెట్టాలన్నది మనకు క్లారిటీగా తెలుస్తుందమ్మా. మనకి మన నార్మల్ హ్యాండ్కి కూడాను మనకి హ్యాండ్స్ అతికేటప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది సరిపోతుందమ్మా. థర్డ్ వన్ వచ్చేసి పొడవ చేతులు ఎలా కట్ చేయాలో చూద్దామమ్మా. 3/4 హ్యాండ్ అమ్మ. పొడవ వచ్చేసి 10 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 7 అంగుళాలు తీసుకున్నాను. ఎప్పుడు ఈ ఈ 3/4 హ్యాండ్ ఏంటంటే మనకి పొడవు 10 అంగుళాలు ఉందనుకోండి అమ్మ, పైనుంచి మనకి 3:30కి వచ్చేసి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎవరికైనా సరే ఈ మార్కింగ్ అన్నది ఎప్పుడు మారదమ్మా. అదే 9 కన్నా తక్కువ ఉందనుకో అమ్మ, మనకి ఈ సైడ్ వచ్చేసి మనకి 3 అంగుళాలకు మార్కింగ్ చేసుకోవాలి. ఇవి రెండు మాత్రం ఎలాంటి వాళ్ళకి కూడా మెజర్మెంట్ అన్నది మారదమ్మా. అయిపోయింది కదా. ఇప్పుడు చెయ్యి లూజ్ వచ్చేసి అమ్మ నేను పెడుతున్న మార్కింగ్స్ అన్నీ కూడా జస్ట్ ఫర్ మీకు చెప్పడం కోసం మాత్రమే, కానీ ఇవి కన్ఫర్మేషన్ మనం కుట్టేటప్పుడు వాళ్ళు మనకి మార్కింగ్స్ ఇస్తారు, ఫాలో అవ్వాలమ్మా. చెయ్యి లూజ్ వచ్చేసి కింద 4 అంగుళాలు పెట్టానమ్మా. ఖర్చు వచ్చేసి యథావిధిగా 1 ఇంచ్ 1.5 ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ పైనుంచి కిందకి 3:30 పెట్టుకున్నాం కదా, ఇది పొడవు వచ్చి 10 తీసుకున్నాను కాబట్టి ఇటు నుంచి 3:30కి మార్కింగ్ పెట్టానమ్మా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం అన్నమాట. అలాగే సేమ్ ఈ పైనుంచి ఏంటంటే ఇక్కడ నుంచి సేమ్ ఇంకా
ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుంటే మనకి హ్యాండ్ అన్నది నీట్గా వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు ఇదంతా కూడా ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకుంటే మనకి 3/4 హ్యాండ్ అన్నది మనకి కనిపిస్తుందమ్మా. కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనకి బయట కరువు స్కేల్స్ దొరుకుతాయమ్మా. అది కానీ యూస్ చేసినట్లయితే మీకు ఇంకా కూడా హ్యాండ్ అన్నది మనకి కరెక్ట్గా కరువు అనేది నీట్గా వస్తుందమ్మా. లాస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క హ్యాండ్స్ ఏంటంటే మనకి ఎక్కువ కూడా చిన్నపిల్లల ఫ్రాక్స్కి మనం చూస్తామన్నమాట. ఇది ఏంటంటే 4 వైపులో కూడా స్క్వేర్ పీస్ లాగా ఉండాలమ్మా మనకి. దీన్ని ఏంటంటే మేము పొడవు మొత్తం అన్నీ కూడాను టోటల్ 10x10 తీసుకున్నామమ్మా. అలా ఏంటంటే దీన్ని ఇలాగ సేమ్ మధ్యలోకి సమోసా ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా ఉంది కదా మనకి. ఈ యొక్క అతుకు ఉన్న ఓపెన్స్ అన్నవి మన వైపు పెట్టుకోవాలి. ఇలా పైన అతుకు ఉన్నది వచ్చేసి పైకి ఉండాలన్నమాట. ఈ ఓపెన్స్ అన్నవి సైడ్కి ఉండాలి మనకి. ఇక్కడ ఏంటంటే మనకి ఇది పైవైపు వచ్చేసి మనకి పైన షోల్డర్ వస్తుంది కదా మనకి, అతుకు అన్నది పైకి ఉండాలన్నమాట. చెయ్యి పొడవు వచ్చేసి 3 అంగుళాలు తీసుకున్నాను. అలానే చంక వచ్చేసి దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ హ్యాండ్స్ ఎక్కువ కూడా పెద్దవాళ్ళకి అన్నది వేయించుకోరమ్మా. దీనికి ఏంటంటే ఇక్కడ ఆర్మ్ హోల్ చంక అన్నది ఏంటంటే ఏమీ ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేయడమే ఇంకా. కాబట్టి ఇవి ఎక్కువ చిన్నపిల్లల ఫ్రాక్స్కి మనం వాడతామమ్మా. ఇక్కడ 3 అన్నది మార్కింగ్ పెట్టాము కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అన్నది మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కిందన దీనికి ఇలా తీసుకొచ్చేయడమేనమ్మా. అంతే. ఈ యొక్క హ్యాండ్ అన్నది మనకి కుట్టుకొని వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుందమ్మా. ఇక్కడ నుంచి సేమ్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అలానే కట్ చేసుకోవాలమ్మా. కుట్టేటప్పుడు మాత్రం ఇలా కుడతామమ్మా. ఇలా ఉంది కదా, ఇది సెంటర్ పాయింట్ మనకి. భుజానికి వచ్చేసి మనం ఇలా అతుకుతామమ్మా. ఇది అన్నది మనకి ఇలా అతకడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆర్మ్ హోల్ అన్నది ఏమీ ఉండదు కాబట్టి ఎక్కువ చిన్నపిల్లల ఫ్రాక్స్లో మనం దీన్ని యూస్ చేస్తామమ్మా. అలాగే చివరిది వచ్చేసి ఇప్పుడు పైన వచ్చేసి చిన్న బుట్ట వస్తుంది కదా, ఆ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామమ్మా. లాస్ట్ వన్ నేను ఆ పైన బుట్ట కోసం ఏంటంటే మొత్తం కలిసేసి పొడవు వచ్చేసి 13 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 6.5 తీసుకున్నాను. చెప్పాను కదా మొత్తం మన పొడవు మన హ్యాండ్ ఎంత అయితే ఉందో అంత 10 అంగుళాలు 10 అంగుళాలు పెట్టానమ్మా నేను. అసలు పొడవు వచ్చేసి మన 10 అంగుళాలు తీసుకొని పైన బుట్ట కోసం వచ్చేసి ఒక 3 అంగుళాలు తీసుకున్నానమ్మా. బుట్ట కోసం వచ్చేసి సేమ్ 10 అంటే ఇందాక చెప్పుకున్నట్టే మనకి ఇక్కడ వచ్చే సైడ్ వచ్చేసి చంక డౌన్ 3.5 అమ్మా. ఈ 3.5 పెట్టుకొని అలానే కిందన వచ్చేసి ఇటు నుంచి 1 ఇంచి మనకి మెజర్మెంట్ ఉంటుంది కదమ్మా. మెజర్మెంట్ ప్రకారమే మనం హ్యాండ్ లూజ్ అన్నది తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ నేను రఫ్గా మీకు తెలియడం కోసం మార్కింగ్ అన్నది పెడుతున్నానమ్మా. ఈ పైన మార్కింగు కిందన మార్కింగ్ క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. అలానే మనకి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచి అన్నది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కింద మార్కింగ్ 3.5 అన్నది మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి లైన్ డ్రా చేసుకోవడమేనమ్మా. అలానే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3 అంగుళాలు తీసుకున్నాం కదా పైన పొడవు వచ్చేసి బుట్ట కోసం. ఈ పైన వచ్చేసి 3 అంగుళాలకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్నది కిందన కూడా సేమ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడాను లైన్ డ్రా చేసుకోవాలమ్మా. ఇలా చేసుకొని ఈ మిడిల్ వన్కి మళ్ళీ మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ లైన్ ఎంత అయితే ఉందో ఈ లైన్ మధ్యలోకి మనకి ఇది వచ్చేసి 3.5 ఉంది మనకి. ఈ మధ్యలోకి మనం మార్కింగ్ ఇది ఎంత ఉందో చూసుకొని ఈ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలమ్మా. మనం ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదమ్మా, మనకి ఇక్కడ నుంచి ఈ లైన్ టచ్ చేసుకుంటూ ఇక్కడ మనకి మార్కింగ్ పెట్టుకోవాలి మనం. నా కూతురు అది తీసేద్దాంలే, ఇది కనిపిస్తుందేమో. ఇలా పైన తీసుకున్న పొడవుకిని
మనకి ఇలా లైన్ డ్రా చేసి ఎంత అయితే పొడవు తీసుకున్నామో సేమ్ అంతే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకొని మనం ఇక్కడకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్ ఉంది కదమ్మా మనకి, ఈ హ్యాండ్ వచ్చేసి మనకి మన అసలు ఎంత అయితే ఇప్పుడు అసలు వచ్చేసి మనకి ఒక 4.5 ఉందనుకో, 4.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కరువు వచ్చేసి మనకి అసలు దగ్గరికే కలవాలి, మనకి ఖర్చులోకి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలానే తీసుకొని వచ్చి ఇందులో కలిపేసేయాలి. మనం ఎక్కడికైతే మన అసలు ఉందో అక్కడ వరకే మనం ఈ యొక్క పైనుంచి అన్నది ఏంటంటే ఇలా కరువు అన్నది పెట్టుకోవాలన్నమాట. ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఎలా అయితే మార్కింగ్స్ చేసామో అలానే కటింగ్ అన్నది చేసుకోవాలమ్మా. అయిన తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే మనం పొడవు అన్నది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం బుట్ట కొరకు, అక్కడ వరకు ఏంటంటే ఒక చిన్న టక్స్ అన్నవి పెట్టుకుంటే మనకి మనం బుట్ట అన్నది ఎక్కడి వరకు కుట్టాలి అన్నది మనకి తెలుస్తుందమ్మా. ఇదేంటంటే కుట్టుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికే మనం బుట్ట పెడతాం. ఇవన్నీ కూడా మొత్తం హ్యాండ్స్ అన్నీ కూడా కటింగ్ అన్నది ఎలా చేయాలో చూసాం కదా పేపర్ మీద. నెక్స్ట్ ఏంటంటే రేపటి వీడియోలో మనకి ఇవన్నది క్లాత్ మీద ఎలా కుట్టాలి అనేది చూద్దామమ్మా.